హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. నిన్నంతా మేము కూడా మాచర్ల వెళ్ళాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతూ ఉన్నారంటే అక్కడ కవరేజ్ కోసం వెళ్ళడం జరిగింది. కారణం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు, మాది కూడా పల్నాడు అవ్వటం. సో దానికి తోడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ లొంగుబాటులో చాలా 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 కాంట్రవర్సీ ఉంది. దానికి సంబంధించిన విషయం ఏమో తెలుస్తేమో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జంట హత్యల కేసు ఉందో మాచర్లలో, ఆ జంట హత్యల కేసు 2 ఆళ్ళిద్దరిని చంపేయటం కేవలం టీడీపీ వర్గీయులే ఒకరిపైన ఒకరు కోపంతో చంపుకున్నారన్న విషయం మళ్ళీ మేము అక్కడికెళ్ళిన తర్వాత ప్రజల్ని అడిగి కనుక్కుంటే తెలిసింది. అయితే దీన్ని చాలా తెలివిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపైకి వాళ్ళ బ్రదర్ మీదకి డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా డైవర్ట్ చేశారు అని నేను అంటూ ఉన్నా అంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు బయటకొచ్చి క్లియర్‌గా మాట్లాడటం కూడా జరిగింది. ఇది కేవలం టీడీపీలో 2 వర్గాల ఆధిపత్య పోరు మధ్య జరిగినటువంటి హత్యలు అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన జాబ్ పీకేశారు. ఇప్పటివరకు ఆయనకి పోస్టింగ్ లేదు. అంటే చూడండి, వాస్తవాన్ని చెప్తే జాబ్‌లుండవు మనకి. సో, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే బావబామర్దులే బయటకొచ్చి మేము చూస్తూనే ఉన్నాం. మాతో పాటే వచ్చాడు. రిక్కీ వేసి మరీ ఇలా చేశారు. రే కావాలంటే ఆ స్కార్పియో ఇప్పించింది కూడా అక్కడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేనే జేబీఆర్ అని దానిపైన ఉంది చూడండి. అదేవిధంగా ఆ కారు అక్కడ ఆగిపోయింది. స్కార్పియో రీజన్ ఏంటంటే గుద్దేసి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ కారుకున్నటువంటి ఫ్రంట్ వీల్ అనుకోకుండా బ్లాస్ట్ అయిపోవడం. దాని వెనక వీళ్ళు ఏం చేయలేక ఆ కారుని అక్కడే వదిలేసిపోయారు. దాని వెనక మీరు చూస్తే జేబీఆర్ అని క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. సో, అన్నీ లోకలైట్స్ మొత్తం చెప్పారు. వాళ్ళ బంధువులు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి రాజకీయ కక్షల కారణంగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన దగ్గర దగ్గర 16 కేసులు పెట్టారట. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నాకు అర్థమైంది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలు 22, 23 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళందరి పైన కూడా రౌడీ షీట్లు ఉన్నాయి. అక్కడ పోలీసులు మాట్లాడితే అక్కడికి ఎవరైనా వస్తే చాలు ఎక్కించు లోపలికి తీసుకెళ్ళి డైరెక్ట్‌గా బస్ స్టాండ్ వెనకే ఆయన ఇల్లుంది. పక్కనే పోలీస్ స్టేషన్‌లోనే రెండో, మూడో తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు. అంతెందుకు శ్యామల గారు ఒక ఫిమేల్‌గా వచ్చి ఆవిడ నిజం చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తంలో శ్యామల గారు చేసింది చాలా 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 టఫ్ టాస్క్. వచ్చింది పోలీసుల దగ్గరికి వచ్చేసరికి నేను వెళ్ళాలి, మా అన్నని కలవాలి అంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. నోటీసులు సర్వ్ చేసి సంతకం పెట్టమన్నారు. ఎందుకంటే ఏమన్నైతే అరెస్ట్ చేస్తా అన్నారు. ఆళ్ళ భర్తని దారుణంగా మాటలన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. కొట్టారు కూడా ఆయన్ని. ఈ తర్వాత ఆ అమ్మాయి వేరే మార్గం నుంచొచ్చి ఇళ్ళ మధ్యలో నుంచొచ్చి ఒక ఇంటిపై నుంచి దిగుతూ ఉండగా పట్టుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేసి డైరెక్ట్‌గా లాక్ చేసేసారు ఆవిడని. చూడటానికి కూడా ఎవరిని పంపించలే. ఇంకా మేము ఎలాగో లోపలికి వెళ్ళాం గానీ ఆహ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి, అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కలవడానికి లోపలికెళ్ళి విషయాలు తెలుసుకున్నాం. కానీ పాపం శ్యామల గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కోర్ట్‌లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్‌లో టెస్టులు చేయించి మళ్ళీ తీసుకొచ్చి అతనికి శిక్ష వేసి రిమాండ్‌కి తరలించే వరకు కూడా శ్యామలని వదిలిపెట్టలేదు. ఎంత వాళ్ళ హస్బెండ్‌ని జైల్లోనే ఉంచారు. ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి ఏంటి అనుకుంటూ శ్యామల గారి దగ్గరికి వెళ్ళకుండా కనీసం ఒక 5గురు పోలీసులు ఆవిడ లోపల నుంచి మాట్లాడాలి అంటేనే మాకు కెమెరాలు తీసుకెళ్దామన్నా కూడా అలౌ చేయలేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూడండి. రాజ్యాంగం నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే, మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తాం. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. గుంటపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దాంట్లో బోధులపాడు వద్ద టూవీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్ది కుదడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వారిద్దరూ
క్లియర్‌గా చెప్పాడు. చనిపోయిన వాళ్ళిద్దరు టీడీపీ వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఆధిపత్యం కోసమే టీడీపీ నడుస్తుంది. వర్గీయులే. ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. దాని ట్వీటే కాదు, ఇదే ట్వీట్ మీరు చూస్తుంది. ఆయన చేసిన ట్వీట్. పల్నాడు పోలీసుల కార్యాలయం నరసరాపేట ఈరోజు ఇందుతి మండలంలో బోదులవీడు గ్రామ శివారులో మోటార్ వెహికల్పై వస్తున్న ఇద్దరిని స్కార్పియోతో గుద్ది చంపిన దుండగులు చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీకి చెందిన వారే అంటూ ఆయన మళ్ళీ ట్వీట్ చేయడం కూడా జరిగింది. అర్థమైందా? ఆశ్చర్యం. మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో ఇది నిజం చెప్పాలంటే ఇది కూటమి టీడీపీకి సంబంధించిందే కదా. క్లియర్‌గా రాశారు. ఆధిపత్య పోరులో ఇద్దరు తెదేపా నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన. ఆధిపత్య పోరు ఎవరిది? ఎవరున్నారు అధికారంలో? ఒకే పార్టీకి చెందిన టీడీపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు మధ్య జరిగినటువంటి ఘటన ఇది. దాన్ని ఈనాడు పేపర్ కూడా క్లియర్‌గా రాసింది. ఈటీవీలో కూడా అలాగే ప్రజెంట్ చేశారు. కానీ దీనిపైన చూడండి, నిందుడు తోట వెంకటరామయ్య కారును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఆ విజువల్ కూడా ఉన్నాయి, ఆ వీడియోలు, ఫొటోస్ అవి కూడా వీలైతే మీకు ప్లే చేయడం చూస్తాను. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన. మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీట్. ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా? అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. 54 రోజులు జైల్లో పెట్టారు ఇంతకు ముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. ఏముందండి? సో ఇది కోర్టులో ఆయన్ని రిమాండ్ చేసి కోర్టుకి తీసుకెళ్తున్నటువంటి ములాఖాత్లో ఈయన వెళ్ళి కలిశారు మాజీ ఎంపీ. సో వాళ్ళ ఇంటి దగ్గర దృశ్యం చూస్తూ ఉంటే నిజంగా నాకే బాధేసింది. వాళ్ళ భార్య అయితే గుక్క పెట్టి ఏడవటం కూడా మన పోస్ట్ 360 అండ్ కొన్ని ఛానల్స్లో పోస్ట్ చేసాం, చూడొచ్చు. చాలా పెద్దగా ఏడ్చారు ఇంట్లోపల ఆవిడ. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ మనం చూసాం. ఆ ఏడ్చిన వీడియో మీకు నేను చూపిస్తా ఒకసారి. నా దాంట్లోనే షూట్ చేయడం జరిగింది అది. ఒక్కసారి దారుణంగా ఏడ్చారంటే చూస్తున్న మాకే చాలా బాధేసింది. వితౌట్ ఆర్ఆర్ చూడండి ఎలా ఏడుస్తున్నారు ఆవిడ. ఏడ్చారు ఆవిడ. ఎంత దారుణం అంటే దీంతో పాటు వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా చాలా దారుణంగా ఏడ్చారు ఆవిడ కూడా. సరే విన్నారా సౌండ్? ఏడ్ సౌండ్. పక్కన ప్లే చేస్తా. సో ఇంత దారుణంగా అరెస్ట్ చేశారు. అక్కడ ఇద్దరు ఏడ్చారు. ఒకటి శ్యామల గారు, 2 వీళ్ళ భార్య. అండ్ చూడండి, సో చూస్తే ధైర్యంగా వెళ్తున్నారు కానీ ఫ్యామిలీని వదిలేసి అక్రమ కేసులో వెళ్తూ ఉన్నారనే బాధ. అందరూ అన్నా చెల్లెలు అందరూ వచ్చారు. చివరికి వీళ్ళ పెద్దమ్మను కూడా రానివ్వలేదు పోలీసులు, అటు ఇటు బ్యారికేడ్స్ పెట్టి. దానికోసం మళ్ళీ వాళ్ళ పిన్నెల వెంకటరామరెడ్డి వచ్చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవడైనా అనవసరం,
రాక్షసంగా కంట్రోల్ చేయాలా, ఏదో ఒకటి చేయాలన్నదే వీళ్ళ మెయిన్ మోటో అండ్ ఇంటెన్షన్. అయితే ఇది కోర్టుకు వెళ్తున్న దృశ్యాలు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఎందుకింత వీళ్ళకి కక్షా కోపం అంటే, ఆయన మాస్ లీడర్. అంటే నిజంగా మాచర్లలో ఆయన దిగి ఇలా చెయ్యి పైకెత్తి చిటికేస్తే సగం మాచర్ల ఈ చుట్టూ ఉండి అన్న అన్న అంటూ మేము వాళ్ళ ఆఫీస్లో ఉన్నాము. కింద మొత్తం ఎవరు పడితే వాళ్ళు వచ్చి తినేసి అందరూ ఎలా వెళ్తున్నారంటే అలా వెళ్తున్నారు. సొంత ఇంట్లో కూడా అంత ధైర్యంగా రారు, అంత బాగా వచ్చి వెళ్తున్నారు. అలా జనాలతో మమేకమయ్యారు. ఇతను గతంలో మాట్లాడిన మాటలు మీరు వినండి. నడిబొడ్డున నన్ను ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. గంట గంట టైం చాలు. గంటలో కరకట్ట మీద ఆయన కాదు, ఆయన కొడుకు కాదు, ఎవరు ఉండకుండా చేసి గుండు ఉండాలా, ధైర్యం ఉండాలా, చేసే పని నిజాయితీ ఉండాలి. కరకట్ట కాదు అసలు, ఆయన లింగంనేని గెస్ట్ హౌస్ లో ఇంట్లో ఉన్నా కూడా అక్కడికి కూడా పోగల ధైర్యం ఉంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే అప్పుడు అంత ధైర్యంగా మాట్లాడినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన పగ పెంచుకున్నారు. ఆ తర్వాత ఎలాగైనా ఇరికించాలి. గత 20 సంవత్సరాలుగా ఆయనే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. తట్టుకోవడం చాలా కష్టం. ఆయన నిర్మించిన సామ్రాజ్యంని బద్దలు కొట్టుకుని బయటికి రావాలంటే ఆయన్ని తప్పుడోడుగా ప్రజెంట్ చేయాలి. అంత గట్సీగా మాట్లాడినటువంటి ఒక హీరో సింబల్గా ఉన్నటువంటి ఆయన్ని జీరోని చేయాలి. ఈ క్రమంలోనే పాపం అక్కడ అందరూ కలిసి ఆయన పైన కేసు పెట్టారనేది తెలుస్తుంది. మళ్ళీ ఇది ఏం చేస్తారు? అందరూ ఏడుస్తున్నా కూడా ఏం లేదు. అక్కడ 14 రోజులు రిమాండ్, 24వ తారీఖు వరకు. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. 144 సెక్షన్ అని చెప్పేసి అక్కడ పోలీసులు చేసిన హడావుడి, అది 144 సెక్షన్ లేదు, లా లేదు. కక్షతో కావాల్సిన వారిని ఎవ్వరిని దగ్గర రానివ్వకుండా ఆయన లొంగిపోతా అన్న తర్వాత కూడా భారీ ఏర్పాట్లు చేశారంటేనే అర్థం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎంత నిరంకుశంగా పనిచేస్తుందో అనేది. మీడియాను కూడా గేటు దాటనీలో ఒక్క మీడియా సభ్యుడు కూడా గట్టిగా అడగల. ఎవరిని అడిగినా కూడా ఒక బాంబు ల్యాండ్ మైన్ ఎక్కడ పెడితే 100 మీటర్ల దూరం వరకు ఎవరు రాకూడదని రూల్ పెడతారు కదా, అటువంటి రూలు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్ద బాంబు. ఆ బాంబు కనుక బయటకు వచ్చి రండి అంటే బారిగేట్స్ బద్దలు కొట్టుకుని వెళ్తాయి. దీనికన్నా ముందు ఆ బారిగేట్స్ బద్దలు కొట్టుకుని ఎవరెవరు వెళ్తారో అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ సమలు అందించారు. కర్ఫ్యూ ఉంది, 144 సెక్షన్ ఉంది, అదేవిధంగా సెక్షన్ 13 కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇలా చాలా చాలా చెప్పి అందరిని ఆపేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే దానికి రివెంజ్ తీర్చుకోవటంలో పల్నాడుకి మించిన ప్రాంతమే లేదు. ఎన్టీఆర్ గారు తాగితే గొంతులో అబ్బా ఈ వాటర్లో ఏముందంటారు కదా, పల్నాడు గాలిలోనే ఆ ప్రతీకారాలు, ఆ కక్షలు, అవన్నీ మిళితమై ఉన్నాయి. అది తెలిసే ఇటువంటి పనులు చేస్తున్నారంటే అక్కడ పిల్లలతో నేను మాట్లాడినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత జరిగేదేదో వాళ్ళు క్లియర్గా చెప్పారు. అన్నా మా పైన రౌడీ షీట్లు ఉన్నాయి, ఓకే, వన్స్ మ్యాజిక్ ఫిగర్ టచ్ అయ్యి గవర్నమెంట్ వస్తే చాలు, పిన్నెల్లి నన్ను ఓడిపోయినా పర్లేదు, మేమేంటో చూపిస్తామంటున్నారు. అంటే ఆ విధంగా బాధ పెట్టి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇలాగే నక్సలైట్లు పుడతారని, అలాగే వ్యతిరేకవాదులు కూడా పుడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇందులో ఎస్పీ గారు మాటలు కొట్టేశారు, బంధువుల మాటలు తీసివేశారు, చివరికి మీడియాలో సొంత పత్రికలో వచ్చిన మాటలను కూడా పక్కన పెట్టేశారు. ఆయన లొంగిపోతా అన్నా కూడా 144 సెక్షన్ పెట్టి ఎవరిని దగ్గరికి చేరనివ్వలేదు. చివరికి గోడలు దూకి వెళ్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేశారు. శ్యామల గారిని హౌస్ అరెస్ట్ చేశారు, లాక్కి వెళ్ళిపోయి రూమ్లో ఇసిరేశారు. కానీ అక్కడ జరిగింది ఆవిడ తపన, ఆవిడ అన్యాయం మొత్తం మాట్లాడింది ఒక ప్రెస్ మీట్లో. అది కూడా మేము ముందుకు ఉంచుతా. ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి ఈరోజు. అంటే మరి పోలీసుల వాళ్ళకి వాళ్ళే సొంత కథలు రాసుకుని, సొంత కథనాలు రాసుకుని, వాళ్ళకి వాళ్ళే ఏవో ఊహించుకుని, పిన్నెల్లి గారు ఇవాళ ఒక 1000 మందితో ర్యాలీగా వెళ్తారు, లేదా 10,000 మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళకి వాళ్ళే ఏవేవో ఊహాగానాలు అల్లుకుని ఈరోజు 144 సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా. అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి లేదు.
మా మాచర్ల వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరుడు కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము, మేము లొంగిపోతున్నాము, అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పలానా టైంకి కోర్టుకి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు. అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట. చాలా కామ్గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి, లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున. అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్లి బ్రదర్స్కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత అధికారులు అయితేనేమి, ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో, జంట హత్యలు జరిగాయో కరెక్ట్గా అదే రోజున జరిగిన అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది. ఆ రోజున మీడియా వేదికగా ఆయన స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే ఇది. సో చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది. అదే మ్యాటర్, చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక న్యూస్ని అప్పటి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. సడన్గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అన్నమాట కథలో. మన ఎస్పీ గారిని మార్చేశారు. ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో, సస్పెన్షన్ లేదు, కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన అలా ఉంచేశారు. అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి, వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అన్నమాట ఇది కూటమి ప్రభుత్వంలో. అలాగే అక్కడ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం. మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు. అక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఆ 3 అక్షరాలు అయితే పిఆర్కే కాదు, ఉన్న 3 అక్షరాలు మీరు చూడొచ్చు. సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి, వీళ్ళని ఇబ్బంది పెట్టి, వీళ్ళ పేర్లు పెట్టి, అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కేగా తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో, అది కూడా మాచర్లలో గెలుస్తూ ఉన్నారు. చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే, మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో, లేకపోతే మా పప్పులు ఉడకట్లేదు అనుకున్నారో, మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి, ఎలా పంపించేయాలి, ఎక్కడ దొరకట్లేదు, ఏదో ఒకటి తవ్వి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. సరే, బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఈ రోజున ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ని కూడా క్రియేట్ చేశారు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు చాలా గౌరవం ఉంది. కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు. ఏదైతే పోలీస్ విచారణకి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో, వాళ్ళు విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసులు, వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్, లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి. సో వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఎందుకు సహకరించట్లేదు, ఇదిగో మేము వెళ్ళాము, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న. అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా, అక్కడే తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే, కాదు మీరు భయపెట్టి పోలీసులను తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ.
నిజంగా ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఒక డౌట్ ఏంటంటే, జెన్యూన్ డౌట్ ఇది, నిజంగా భయపెట్టి బెదిరించి కనుక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ప్రొడ్యూస్ చేస్తాము? ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా? నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటట్టయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ఏగో మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయం కదా, అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా అలాంటప్పుడు. సో అంటే ఇక్కడ అంతా కూడా మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు, ఎవరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికీ. అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. పిఆర్కే బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఓకే, న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ అరెస్టులు చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. డెఫినెట్గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాము. అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు, మేము నమ్ముతాము. కానీ ఈ జరిగిన సినారియోలో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజుని కుట్ర అంతా కూడా జరిగింది అన్నటువంటిది మీకు అర్థమైపోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా అసలు నన్ను కానీ బడెట్ సిద్ధార్థ రెడ్డి గారిని కానీ ఇక్కడికి వచ్చిన నేతల్ని కానీ మీరు అసలు గేట్లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేసి ఎక్కడికక్కడ ఆపేసి ఎందుకని అలాగా? మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాం కోర్టుకి. మేము రాము అంటే అప్పుడు మీరు ఇంత హడావుడి చేయాలి అంటే ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా కోర్టులని న్యాయ వ్యవస్థల్ని నమ్ముతారు. మాకు ఆ నమ్మకం ఉంది. పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ. ఈ రోజున పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మనం చూసాం. మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది. అట్టడుగు స్థానంలో ఎందుకుంది అలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే. మీ స్వరాజకీయాల కోసం, మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని అట్టడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన సోదరుడు కానీ ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. క్లియర్గా ఇది ఇంటెన్షనల్గా చేసినటువంటి క్రియ. అందుట్లో మెన్షన్ చేసి ఆయన్ని కావాలని ఇరికించారు. 16 కేసుల్లో ఇదొక కేసు. అది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ మంది మా జోలగంటి బ్రహ్మానంద రెడ్డి అన్న వాళ్ళు చూస్తున్నారు. అన్నా చూడండి ఒకసారి వీడియో, ఓకే అయితే లైక్ చేయండి. మీరు మంచి చేయండి. మీ వీడియోలు కూడా ఇలాగే ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాం. ఏమైనా ఉంటే వీడియోస్ పంపించండి, మీకు కూడా ప్రజెంట్ చేస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత అన్యాయాన్ని మాత్రం ప్రతిఘటించాలనిపించింది, చేసాం. బ్రహ్మానంద రెడ్డి తాలూకు వాళ్ళు ఎవరున్నా కూడా కింద కామెంట్స్ మంచి మంచి వీడియోలు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.